గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న జరిగిన ఖోఖో వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ముఖ్యంగా సౌత్ కొరియా వర్సెస్ ఇండియా ఉమెన్స్ ఖోఖోలో ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు 178 పాయింట్స్ తోని వాళ్ళకు కనీసం 16-17 పాయింట్స్ కూడా రాలేదు. సో అద్భుతమైన విజయం అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియాంక అంటే ఇండియన్ ఖోఖో కెప్టెన్ అయిన ప్రియాంక దాదాపు చాలా సేపు ఫీల్డ్ లో ఉండి చాలా పాయింట్స్ తీసుకొని వచ్చింది అమ్మాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్దాం. ఒకటి ఇంకో ఇండియా 175 పాయింట్స్, సౌత్ కొరియా వచ్చేసి ఓన్లీ 18 పాయింట్స్ మాత్రమే. సో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియా టీంలో ఉమెన్స్ టీంలో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారంటే ముఖ్యంగా నీతు, చైత్ర, మ్యాగీ, శుభ, నిర్మల, ప్రియాంక, రేష్మా, మీను, మౌనిక, షేక్, అనుషు, వైష్ణవి. సో వీళ్ళు మేజర్ గా ప్లేయర్స్, ఈ ప్లేయర్స్ తోని ఆడిరు అనమాట సౌత్ కొరియాతోని. ఇందులో ప్రియాంక ఈమె కెప్టెన్. సౌత్ కొరియా అంటే ఇప్పుడు వాళ్ళు సో ఫస్ట్ మనం డిఫెండింగ్ లో ఉంటాం, వాళ్ళేమో అటాకింగ్ లో ఉంటారు. సో డిఫెండింగ్ అంటే 3 ఫీల్డర్స్ అంటే 3 ప్లేయర్స్ ఫీల్డ్ లో ఉంటారు అనమాట. సో ఆ 3 ఫీల్డర్ను వీళ్ళు అవుట్ చేస్తుంటారు. సో ఫస్ట్ అవుట్ అనమాట ఇది. తర్వాత ఈమె ప్రియాంక. జస్ట్ ఒక సైకాలజీ అంటే ఒక స్టామినా అండ్ సైకాలజీతో ఉంటది ఈ గేమ్. ఎక్కువ రన్ చేయకుండా జస్ట్ అది మామూలు ఒక టెక్నికల్ తోనే ఆడతారు. ఎక్కువ మాక్సిమం ఎక్కువ రన్ చేయొద్దు అంటారు ఖోఖోలో. జస్ట్ ఏంటంటే టెక్నికల్ అంతే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డిఫెండింగ్ టీమ్ గెట్స్ 1 పాయింట్ ఆఫ్టర్ every 30 seconds ఆఫ్ ఏ డ్రీమ్ రన్. సో మనకు సుధాంష్ మిట్టల్ ఇతనే ఇండియన్ ఖోఖో ఫెడరేషన్ ప్రెసిడెంట్ సుధాంష్ మిట్టల్. ఇప్పుడు మనది అటాకింగ్ వస్తుంది అంటే మన ఫీల్డర్స్ ఇప్పుడు వాళ్ళని అవుట్ చేస్తారు అన్నమాట. అవుట్.
ఇప్పుడు సెకండ్. సో మన పాయింట్స్ వచ్చేసి 16 పాయింట్స్ వచ్చినాయి అటాక్. సో మళ్ళీ అవుట్. $30 మొత్తం. ఎస్, మళ్ళీ అవుట్. ఇప్పుడు మళ్ళీ అవుట్. యా, ఎంత ఎట్లా ఆడుతున్నారు చూడు. మామూలుగా కాలు ఇట్లా పెట్టి ఇట్లా అనడం అనేది ఒక టెక్నికల్ గా. సో 50 పాయింట్స్. ఎస్, యా, ఎస్, మళ్ళీ అవుట్. 70 పాయింట్స్. సరే, ఎట్లా పెరుగుతున్నాయి పాయింట్స్? యా, 86 పాయింట్స్. అంటే ఇది హైలైట్స్, లైవ్ మ్యాచ్ కాదు ఇది. ఎంజాయింగ్ ప్యాకింగ్. వావ్, వెల్ డన్. సూపర్ కదా. సో ఇది అసలు ఖోఖో అంటే ఎంత చాలా ఎంత మంచి గేమ్ అసలు. సో ఈ గేమ్ ను చాలా దేశాలు బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క మీడియా కూడా, తెలుగు మీడియా ఒక్క మీడియా కూడా సపోర్ట్ చేస్తలేదు. అసలు సినిమాలకు ఉన్నంత ర్యాంపేజ్, సినిమాలకు ఇచ్చినంత పబ్లిసిటీ ఈ ప్రపంచ పోటీలైన ఖోఖో ప్రపంచ ఛాంపియన్షిప్ ఇండియాలో జరుగుతుంటే కనీసం ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. సో ఏమైనా వాళ్ళకు సినిమాలకు సంబంధించిన మసాలా న్యూస్ తప్ప మామూలుగా ఇట్లాంటి స్పోర్ట్స్ న్యూస్ అనేది ఎవరు సపోర్ట్ కూడా చూపించట్లేదు. సో ఇంతో అంతో నేషనల్ మీడియా అన్న కవర్ చేస్తుంది, కానీ పర్టికులర్ మన తెలుగు మీడియా మాత్రం ఎవరికి తెలియదు. సో ఎనీవే, సో కంగ్రాచులేషన్స్ టు ఉమెన్స్ ఖోఖో టీమ్. సో మెన్స్ లో కూడా బ్రెజిల్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా అందులో కూడా విన్ అయిపోయింది. సో ఇండియా విన్ అయిపోయి క్వార్టర్ ఫైనల్ కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఫస్ట్ మ్యాచ్ నేపాల్ తోని, ఇండియా వర్సెస్ నేపాల్లో ఇండియా విన్ అయింది. మళ్ళీ ఇండియా వర్సెస్ బ్రెజిల్ అంటే బ్రెజిల్ తోని కూడా విన్ అయ్యి ఇప్పుడు 2 మ్యాచెస్ విన్ అయిపోయింది మెన్స్. ఇప్పుడు ఉమెన్స్ ఏమో సౌత్ కొరియాతోని విన్ అయిపోయి వాళ్ళు కొంచెం మంచి ఫామ్ లో ఉన్నారు అనమాట. సో ఇది, సో టోటల్ గా చెప్పాలంటే, సో ఆల్ ద బెస్ట్ టు ఇండియా ఖోఖో టీమ్స్. థ్యాంక్ యూ.